ఇప్పుడు మనము ఈ ఊరు తీస్తాడు, ఈ ఊరు తీసిన పట్టు మళ్ళీ ఎవరో పడితీడు. రేపు పొద్దున పోయా ఇది ఉంటే కదా మేత పెట్టుకొని 4 గుడ్లు మేపుకొని పాలు తీసుకొని మా పైకి వచ్చి మనం గడుపుకుంటాము. మా తాతల కానించి ఏడే ఉన్నాం మేము. ఎవరా లేదు, ఊపిరి పోయినా సరే ఈ గడ్డను వదిలిపెట్టే ఫైంటే లేదు. 3 తరాలు గడిచిపోయి ఇవాళ వచ్చి మమ్మల్ని లెమ్మంటే మేము విడిపోవాలి, బతకాలా. ఇప్పుడు మేము పోతే ఆడ బతకాలని కదా. ఇల్లు ఇవ్వు, మా భూమి ఇవ్వు, ఎట్లా తీసుకుంటారో తీసుకోండి. ఈ నీళ్లు ఈ వాతావరణం మనకి ఆడ దొరకదయ్యా. 2 ఇంతలు కాదు 10 ఇంతలు ఇచ్చినా కూడా మేము నుంచి పోతే మేము బతకలేమయ్యా. వాడికి గుణపాఠం తప్పదయ్యా. అది మేమందరం బతుకుతుంది ఇక్కడ మా ఈ కరేడు ప్రాంతంలో పాడి పంటలు పోతున్నాం. సెలవులు వచ్చినాయి, సెలవులు ఇక్కడే ఉన్నాం. తుఫాన్లు వచ్చినాయి, ఏడే ఉన్నాం. ఏ గవర్నమెంట్ కూడా రాలేదు, ఏ సీఎం కూడా రాలేదు. చేయలేదు కదా. అప్పుడు నష్టపోయాము, మళ్ళీ ఇప్పుడు ఏడు నష్టపోతాము. మేము ఇక్కడి నుంచి వెళ్ళి కావాలని మా భూములు లాక్కోవాలని వస్తున్నారు. ఇవి అయితే మేము ఇయ్యం. దీనికైతే మేము పూర్తి వ్యతిరేకం. కరేడు అంటే అసలు ప్రతి దిక్కుల పేరు కరేడు అని అడిపోతే మంచి మంచి సామాను అదంతా అట్ట పెట్టుకోవాలి. అట్ట కడతారు. ఇక్కడ ఉండే వసతి మా బోట్లకి అసలు ఎక్కడ దొరకదు. అబ్బే మేము ముసలి తంటాను పడేము. భూమి, నీరు, గాలి ఎంత సహజంగా ఉంటే ప్రకృతి అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ భూమిపైన కొన్నాళ్ళ మాత్రమే జీవించి వెళ్ళిపోయే మనిషి ఆ ప్రకృతిపైనే పైచేయి సాధించాలని చేసే పోరాటంలో పచ్చని పొలాలను లేకుండా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మనిషి మనుగడ అనేది లేకుండా పోతుంది. కృత్రిమంగా కాకుండా భూమిలో పండే ఆహార పదార్థాలను స్వచ్ఛంగా ఉంటేనే మనిషి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండగలడు. స్వచ్ఛమైన నీరు, గాలి, సహజమైన ప్రకృతి పల్లెటూరులోనే ఉంటుంది. అలాంటి పల్లెటూరికి మారు పేరే ఈ కరేడు గ్రామం. అందమైన ఈ కరేడు గ్రామం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కరేడు గురించి, కరేడు అందాల గురించి, ఇక్కడ వాతావరణం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గుడికి వెళ్లే ముందు గుళ్ళో దేవుడి గురించి తెలుసుకుని వెళ్ళినట్టు ఇక్కడికి వచ్చి 4-5 రోజులైనా జీవించగలిగితేనే ఈ వాతావరణాన్ని స్వాగతించగలరు. కరేడు అనగానే చుట్టూ పచ్చని పొలాలు, చల్లటి పైరుగాలి, పిల్ల కాలువలు, కాలువగట్టులు, పచ్చటి వరి పొలాలు, పెద్ద పెద్ద పెంకుటిల్లు, బాపుగారి బొమ్మల సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు అనేవి కృత్రిమతత్వంగా కాకుండా సహజత్వంగా ఉంటాయి. సహాయం అంటే అందరికంటే ఒక అడుగు ముందుండే గ్రామస్తులు, ఈ నేల మీద బంగారం లాంటి పంటలను పండించడానికి కృషి చేసే రైతన్నలు. ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ ఇప్పటికీ ఈ భూమిని, ఈ పొలాలని నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతులు. అలాంటిది పుట్టి పెరిగిన ఊరిని, నమ్ముకున్న నేలను వదిలి వెళ్ళమంటే ఈ ఊరు వాళ్ళు ఎక్కడికి పోవాలి? బంగారం లాంటి ఏడాదికి 3 పంటలు పండించే రైతన్న ఏమైపోవాలి? ఇంతకు ముందు వరకు ప్రశాంతంగా ఉన్న ఈ పల్లెటూరు ఇండోసోల్ అనే పేరు వింటేనే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఊరికి ఊరే అదృశ్యమయ్యే పరిస్థితి వస్తుందని ఊహించుకుంటేనే ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఉలవపాడు మండలం గ్రామాల లిస్టులో నుండి కరేడు అనే గ్రామం కనుమరుగైపోతుందేమో అనే ఆలోచనే ఊహించుకోలేకపోతున్నాం. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కరేడు గ్రామంలో 2-3 చిన్న గ్రామాలు ఖాళీ చేపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తుంది. వాటిల్లో ముఖ్యంగా రామకృష్ణాపురం, ఉప్పరపాలెం అనే ఈ చిన్న గ్రామాలు మొదటి లిస్టులో ఉన్నాయని వినిపిస్తున్నమాట. దీని గురించి ఈ 2 గ్రామస్తుల వారు, ఇంకా కరేడుకి చెందిన సన్నకారు రైతులు ఏమంటున్నారు, వాళ్ళ అంతరంగంలోని ఆలోచనలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈ ఇండోసోల్ లాంటి కంపెనీలు పెడితే రాబోయే తరాల వాళ్ళకి జాబులు, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కదా. ఇవన్నీ వస్తాయనట, ఇవన్నీ వస్తా మాట్లాడాలి. అసలు వాచ్మెన్లకు కూడా ఈరంట. వాళ్ళు వస్తారు, ఏదో దేశాల నుంచి ఎక్కొచ్చుకుంటారంట. చదువుకున్న పిల్లలు ఉంటారు, ఉద్యోగం లేలాంటి వాళ్ళకి అవి వస్తే జాబులు అనేవి దొరుకుతాయి కదా.
దొరుకుతాయి. ఇప్పుడు మేము పోతే ఆడ బతకాలని కదా. ఇప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించి భూమి ఇచ్చి మీకు ఇల్లు కట్టించి ఇస్తానంటున్నారు కదా, పరిహారం చెల్లిస్తానంటున్నారు కదా. ఊరు వదిలిపెట్టి భయం వేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం దానికన్నా 2 ఇంతలు ఇచ్చి భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తే పోయేదానికి మీరు సమ్మతమేనా? ఇల్లు ఇవ్వము, మా భూమి ఇవ్వము, అది ఎంత మాటలు. ఇప్పుడు నేను నా పొలం తీసేసి నన్ను తీసేస్తే ఏడక పోవాలి? తల్లిలాంటి ఊరు నన్ను వదిలేసి నేను మళ్ళీ పోయి ఎక్కడ ఉండాలి? 3 పొలాలు గడిచిపోయినాయి. ఇవాళ వచ్చి మమ్మల్ని లెమ్మంటే మేము ఎట్టుకోవాలా? ఏడ బతకాలా? ఏడ బతకాలి చెప్పండి, మీరే చెప్పండి. మీకు వాచ్మెన్లకు కూడా హీరో, ఆ గేట్ కడుకు కూడా రానిరో. వాళ్ళు తెచ్చుకునే తెచ్చుకుంటారు, చేసుకుంటారు. అంతే. మిమ్మల్ని బాధలు పెట్టేది ఖాయమే, వాళ్ళు తీసుకునేది ఖాయం. ఎట్లా తీసుకుంటారో తీసుకోండి. అది ఈ నీళ్లు, ఈ వాతావరణం మనకి ఆడ దొరకదయ్యా. మేము పోవయ్యా. ఈ పులివారు దాటిపోతే మేము పడేది కుక్క బాధే. అంతవరకు మేము పాము. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు, ప్రభుత్వం అన్నట్టు మీ భూములకి 2 ఇంతలు పరిహారం చెల్లించి ఇస్తే పోయేదానికి సిద్ధంగా ఉన్నారా మీరు? 2 ఇంతలు కాదు, 10 ఇంతలు ఇచ్చినా కూడా మేము నుంచి పోతే మేము బతకలేమయ్యా. 10 ఇంతలు ఇచ్చినా కూడా నువ్వు ఎంత ఇచ్చినా అయ్యా ఉండవు, అయ్యా ఉండవు. ನಾವು జన్మల నుంచి ఉన్నాం. మా తాతలు నాకు ముగ్గురు తాతలు తెలుసు. మా తాత నాయన కూడా తెలుసు నాకు. చప్పం కొట్టారండి వాడికి. దాంట్లో పడుతుంది వాడికి గుణపాఠం తప్పదయ్యా. అది ఇంతే స్థలాన్ని అక్కడిచ్చి వేరే దగ్గర ఇచ్చి ఇల్లు కట్టిస్తే మీరు పోయేదానికి సిద్ధంగానే ఉంటారా? అబ్బే మేము ముసలి ఇల్లు కట్టడం బిల్డింగ్లు మిద్దెలు అట్లా కరేడు అంటే అసలు ప్రతి దిక్కుల పేరు కరేడు అంటే. ప్రభుత్వం పరిహారం చెల్లించి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి ఉంచాలనుకుంటే వెళ్తారా మీరు? అట్లయినా ఎట్లా మేము బాగుంది, మేము బాగుంది. 2 ఇంతలు ఇచ్చినా 3 ఇంతలు ఇచ్చినా మేము బాగుంది మామయ్య. ఊళ్ళో వాళ్ళు కూడా పాము అంటున్నారు కానీ లేబర్ అట్లా చేస్తే ఏం అర్థం కాదు. ఇప్పుడు కంపెనీ పెట్టడం మంచిదని అంటారా, మంచిది కాదంటారా? మంచిది. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు మా మనవాళ్ళు అయితే హైదరాబాద్లో ఉన్నారు. పిల్లలు చదువు అయిపోయి ఏదాకా ఫ్యాక్టరీలో పోయి అంటున్నారు, పోయినారు. అదే ఇప్పుడు ఇలా ఇక్కడ కానీ అదే ఇండస్ట్రీలు కానీ ఉంటే, అయ్యే కంపెనీలు ఎక్కడుంటే అదేదో ఉద్యోగాలు ఎక్కడ చేసుకుంటారు కదా. చూస్తారు ఒక దగ్గర. ఇప్పుడు రామాయపట్నం లాంటి ఊళ్ళో ఖాళీ చేపించి ఇచ్చారు, పక్కన కర్లపాలెం, బొండువారిపాలెం, మండువారి ఇటు. అది కూడా సముద్రం దగ్గర పోర్టు కట్టారు. పక్కన స్థలాలు చూసి వాళ్ళకి ఇల్లు కట్టించారు కదా. ప్రభుత్వం ఇల్లు కట్టించింది. అలాగే మీకు కూడా కట్టిస్తే మీరు పోయేదానికి సిద్ధంగానే ఉన్నారా? ఎట్ట కట్టించారు అది పోయి మా ఇంట్లో సామాను అదంతా ఎట్ట పెట్టుకోవాలి, ఎట్ట కడతారు వాళ్ళు. అవి 6 మంచాలకి పిల్లలు వెళ్ళిపోయారు. 6 మంచాలు వండి గీరు బాగుంది, అవన్నీ వండి వండి సామాన్ అంటే వేసుకొని పోవాలి. ఇది ఓట్లు గేట్లు ఎంత డబ్బు పడుతుంది మాకు కట్టుకోవడానికి. ఎన్ని చేసినా ఉన్న ఊరిని వదిలిపెట్టిపోవాలి. అదే ఇక్కడ ఉండే వసతి మా బోట్లకి అసలు ఎక్కడ దొరకదు. ఇక్కడ మామూలుగా సంవత్సరం ఎన్ని పంటలు పండుతాయి? 2 పంటలు పండుతాయి. పత్తి వేస్తారు, మధ్యన ఏమేమి ఎక్కువగా పండిస్తారు? ఊరేనా పత్తి వేసుకుంటారు. పత్తి ఏడన్నా అటు పొలాలేమో పెసర మంచి పెసర వేస్తారు. ఇంకా ఈ సౌక జామాయిల మొక్కలు అవన్నీ జామాయిలు అన్నీ వేసి జామాయిలు కూడా వేస్తారు. సౌకలు వేస్తారు. అవి ఊరి 2 సార్లు వేసుకుంటారు కదా. ఊరి 2 సార్లు ఎడగాలి నీళ్ళు బట్టి వేస్తారు, లేకపోతే పత్తి వేసుకుంటారు. లేకపోతే దాన్ని తీసుకుని జామాయిలు వేస్తారు. కట్టేసారు అమ్మాయి సంవత్సరం కూడా కల వేసి సత్తు ఉంటే ఇక తొందరగా వస్తాయి. సంవత్సరం కూడా కాలేదా నీళ్ళు దారేకలు పోసారు వేసారు. అసలు ఏం పంటలు పండుతాయి మా ఊళ్ళో కరెక్ట్.
అంటే ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి పూర్తిగా వెళ్ళకూడదనా లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళకూడదనా లేకపోతే ఏంది వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం మీకు తగిన పరిహారం ఇవ్వట్లేదా? ఏం అవసరం లేదు. మా పిల్లకాయల చదువులు మేము ఈ రోజు డెవలప్ అవుతున్నాం. ఇక్కడ మేము ఎస్టీ కులానికి చెందిన అనాథులము. మాకు ఎలాంటి గవర్నమెంట్ అభివృద్ధి అవసరం లేదు, మేమే అభివృద్ధి అవుతున్నాము. ఆ రోజు మన తెలంగాణ విడగొట్టినప్పుడు ఏం చేయలేదు, అప్పుడు నష్టపోయాము. మళ్ళీ ఇప్పుడు ఏడు నష్టపోతాము మేము ఇక్కడి నుంచి వెళ్ళి. ఆ రోజు ఏమన్నా ఇచ్చారా మనకు? ప్రత్యేక ప్యాకేజ్ ఏమైనా ఇచ్చారా? రెండు గవర్నమెంట్ రెండు జగన్ వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చారు, మాకేమైనా ప్యాకేజీలు ఇచ్చారా మన రాష్ట్రానికి? ఏమైనా ఏం తెలియదు. ఈరోజు పంటల బండి భూముల్ని నాశనం చేయాలనుకుంటున్నారు, బండి తేలేకపోయారు ప్యాకేజీలు. ఈరోజు మళ్ళీ మాకేమైనా ఇచ్చిస్తారు ప్యాకేజీలు? మేమే అనాథ కులాలం, మాకేమైనా డెవలప్ చేశారా? ఏం చేయలేదు. మేమే కష్టపడి చదువుకుంటున్నాము, పిల్లకాయలు చదివించుకుంటున్నాము. మాకేం చేస్తారు వీళ్ళు? వీళ్ళ మీద మాకు ఏ నమ్మకం లేదు. మేమైతే ఇక్కడి నుంచి ఖాళీ చేయము. ఇప్పుడు ఇక్కడ కాకుండా మీకు వేరే ప్రాంతంలో మంచి భూమి ఇచ్చి మీకు తగిన పరిహారం కానీ ఇస్తే వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారా? మంచి భూములు చెప్పు, ఎక్కడ ఏ భూమి ఉంది? మంచి భూములు గవర్నమెంట్ మారినాయి. ఎవడన్నా రాజధాని డెవలప్ చేశాడా? చేయలేదు. ఇంకా మాకేం తీసుకెళ్ళి మంచి భూములు ఆడిస్తారు? రాజధాని డెవలప్ చేయలేదు వీళ్ళు, మమ్మల్ని డెవలప్ చేస్తారు అమరావతిని. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఇల్లు మీకు కొంతమందికి ఇల్లు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి వాళ్ళకి బెనిఫిట్ కదా. అందరికి ఇల్లు ఉన్నాయి, మొత్తానికి ఇల్లు ఉన్నాయి. ఇక్కడ ఎవరు చెప్పారు ఇల్లు అని? ఇక్కడ మేము అందరం బతుకుతుంది ఇక్కడ మా ఈ కరేడు ప్రాంతంలో పాడి పంటలు పోతున్నాం. ఎవరు చూసారు మమ్మల్ని? ఎల్లవలు ఇక్కడే ఉన్నాం, తుఫాన్లు వచ్చినాయి ఏడే ఉన్నాం. ఏ గవర్నమెంట్ కూడా రాలేదు, ఏ సీఎం కూడా రాలేదు. ఎవరు చేయలేదు కదా, కష్టపడి పోతున్నాం. ఇక్కడ మాకు కరోనా వచ్చింది, ఏం చేశారు? ఎవరు చేశారు? కరోనా వస్తే వెళ్ళిపోయి మాకు ఎవరు చేయలేదు. మేమే కష్టపడ్డాం, మేమే బతికాము. 2 సంవత్సరాలు బయట రావుతున్నారు, 2 సంవత్సరాలు ఎడ బతికాము. మాకేం చేసే సాయం? ఇప్పుడు రాజధాని డెవలప్ చెప్పండి, మా కరేడు ఎందుకు? రాజధాని డెవలప్ చెప్పండి. వాళ్ళు ఎవరు రాజధాని చేయమని చెప్పి 35,000 ఎకరాలు తీసుకున్నాం, ఇంకా 10,000 ఎకరాలు కావాలంటున్నారు. అవి చేసిన తర్వాత మాకు చేయమని డెవలప్ కాదు. ఇండోసోల్ లాంటి కంపెనీలు వస్తే మీకు ఉపాధి కలుగుద్ది కదా, చదువుకున్న వాళ్ళకి. మేము చదువుకున్నాము, మేము పిల్లకాయలు చదువుకున్నాం, వాళ్ళు మమ్మల్ని చదివించాను సార్. ఫ్యూచర్ కోసం కాదు కదా, అవసరం లేదు మాకు రాజ్యాంగం రాసి ఉంది, మాకు తెలుసు చట్టాలన్నీ. వాళ్ళు చేసేది ఉంది మాకు. ఇక్కడ మా భూములు తీసుకుని ఏం చేయాలి వాళ్ళు? మాకు అవసరం లేదు. 10,000 పెట్టి 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం సార్ మేము ఈరోజు కష్టపడి. వాళ్ళు మాకు వచ్చేది మాకు లక్షలు, మాకు అవసరం. అంటే రాబోయే భవిష్యత్ తరాల కోసం కదా ప్రభుత్వం ఏది చేసినా కదా. పెద్దలు నిలబెట్టిన భూములు మాకు, వాళ్ళు చేసేది మాకు డెవలప్ అయిపోయింది. మనం ఆల్రెడీ డెవలప్డ్. ఇక్కడ మాకు ఇక్కడ బైపాస్ ఎక్కితే బైపాస్ ఉంది, హైవే, నేషనల్ హైవే ఉంది, సముద్రం ఉంది, రైల్వే ట్రాక్ తెలుసు. మా ప్రతి ఒక్క చేతిలో సెల్ ఉంది ఈరోజు. మరి ఇంకేం కావాలి మాకు? కానీ ఇప్పుడు చదువుకునే నిరుద్యోగులుగా చదువుకుంటున్నాం, బాగా కష్టపడి చదువుకుంటున్నాం. మా పిల్లకాయలు మేము కూలి బడ్జెట్లో చదువుకుంటున్నాం. అదేనండి, ఇప్పుడు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళ కోసం భవిష్యత్తులో ఇలాంటి కంపెనీలు, ఇలాంటి ఇండస్ట్రీలు వస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కదా. రావు దగ్గర పెట్టారు, 70% ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎవరికి ఉద్యోగాలు లేదుగా, ఒక్కరికన్నా ఇచ్చారా లోకల్గా? ఎవరికి వీళ్ళు ఉద్యోగాలతో మాకు ఎవరికి ఇచ్చారు? పలానాలకు ఇచ్చారని. వీళ్ళంతా ఫేక్ అండి, మాకు అవసరం లేదు. మా భూమి మేము కష్టపడి చదివించుకుంటున్నాం మా పిల్లకాయలని. ఇంకా మా పిల్లకాయలు మేము డెవలప్ చేసుకుంటాం. ఈ గవర్నమెంట్లు ఏం చేయవు మాకు వచ్చి. ఈ గవర్నమెంట్ లబ్ధి పొందుతున్నారు వీళ్ళంతా వచ్చి. ప్రతి ఒక్క గవర్నమెంట్, టీడీపీ, వైసీపీ, బీజేపీ అనే వాళ్ళు ఒక గవర్నమెంట్ పరంగా మా దగ్గర భూములు లేకుండా వాళ్ళు రీల్స్ చేసుకుంటున్నారు. కానీ ఒక కులాన్ని, ఒక గిరిజనులు కానీ ఎవరు డెవలప్ చేయట్లేదు, ఎక్కడ కూడా డెవలప్ చేయట్లేదు. కావాలని మా భూములు లాక్కోవాలని వస్తున్నారు. ఇవి అయితే మేము ఇయ్యం, దీనికైతే మేము పూర్తి వ్యతిరేకం. ఏ ఊరండి ఇది? కరేడు రామకృష్ణపురం ఎస్టీ కాలనీ. ఏం పేరు పెద్ద? నీ పేరు? కరేడేనా మీది? కరేడేనా లేకపోతే ఉప్పరపాలెం లాంటిది? ఇప్పుడు ప్రభుత్వం అన్నట్లు ఇక్కడ ఇండోసోల్ కంపెనీ పెడితే ఇక్కడ భూములన్నీ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధపడుతుంది. దానికి మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఊరు ఖాళీ చేసి వెళ్ళేదానికి మీరు సిద్ధంగా అంగీకరిస్తలా. మేము చేయాల్సినవన్నీ మేము చేస్తున్నాం మాకు చేత అయిన కాడికి. ఇక్కడ సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతాయి? 3 పంటలు పండుతాయి. ఏమేమి పండుతాయి ఎక్కువగా? వరి 2 కార్లు వేస్తారు, పత్తి వేసుకుంటారు. ఇది తప్పితే కూరగాయ బారగాయ కూడా వేసుకుంటున్నారు. అయ్యా నీళ్ళు ఉన్నాయి కాబట్టి కాసిన కూర్చొని. ఇక్కడ భూమి ఎన్ని అడుగులకి మంచినీళ్ళు పడతాయి? మాకైతే ఈ ఏరియాలో 25 అడుగులు పడతాయి.
మంచినీళ్ళేనా? మంచినీళ్ళే. ఇంతకుముందు మంచినీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 ఏళ్ళు ఊరిపోచ్చిలా అప్పుడు కొంచెం చిలాకాలం నీళ్ళు ఆగినాయి. ఈ 4 ఏళ్ళ నుంచి మళ్ళీ వాడటంలో ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఒక రకంగా ఉంటాయి అనుకుంటున్నాం. ఇంకా ఎక్కువగా ఏమేమి వేస్తారు ఇక్కడ పంటలు? వరి, ఏజనగా, పత్తి, కూరగాయలు, బారగాయలు, బాత్ చెట్లు, బెండకాయలు నీళ్ళు ఉండవులో వేసుకుంటుంటాం. ఇప్పుడు చిన్న రైతులు లాంటి వాళ్ళు ప్రభుత్వానికి ఎదురు తిరిగి నిలబడగలుగున్నారా? నలుగురు ఎట్టయితే అట్ట 10 మంది. ఇప్పుడు 16,000 మంది ఉన్నారు మా ఊళ్ళో. ఆ 16,000 మంది మేము ఇటు పోతే అటు మేము పోతాం. నాకుంది ఎకరే. నలుగురు 10 మంది పోయిన దాన్నే మేము కూడా పోవాలిగా. ఏం లొంగేదండి? వాళ్ళు 9 మంది ఇప్పుడు లొంగిపోతారు. ఇక్కడ అందరు లొంగినట్టే అవుతుంది. 9 మంది వంగరనే కదా ఈ పోరాటం. ఒకళ్ళు లొంగితే నువ్వు కూడా లొంగిపోతావా? ఇక్కడ నీ పుట్టిన ఈ ఊరిని ఇది 3వ తరం. ఇది మా తాత, మా నాన్న, ఇది నా తరం. నువ్వు కూడా ఇక్కడే మీ నాన్నలతో మీ తరంతో పాటు నువ్వు కూడా ఈ తరం ఇక్కడే ఉండాలని నాకు. లేదంటే ప్రభుత్వం నలుగురు 1600 మంది అట్లా చేయగలిగితే అట్లా చేద్దాం. అది ఇలాంటి ఇండోసోల్ కంపెనీ లాంటివి పెడితే రాబోయే తరాలకి, భవిష్యత్ తరాలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు కదా ప్రభుత్వం. ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు ఇస్తే జనం చచ్చినప్పటి దేనికి ఉద్యోగాలు ఏం తెచ్చుకొని మాకు జనం పిల్లలు ప్రయోజకులు కావాలి. కానీ 3 కార్లు పండించి మన ఊరి నుంచి ఎంతమందికి ఆహారం పంపుతున్నాము? వడ్లు కానీ, ఏజనకు కానీ, కూరగాయలు కానీ, గోంగూర కానీ, తోటకూర కానీ, జామాయిల నారు కానీ, ఏ నారైనా ఎన్ని నార్లు పోసి ఇక్కడి నుంచి అభివృద్ధి చేస్తున్నాము. వాళ్ళు మాకు ఇక్కడికి వచ్చి మాకు ఏమి అభివృద్ధి చేయాలని వాళ్ళు అభివృద్ధి చేసేది రాబోయే తరాల కోసమే కదా. ఏం తరాలు? మేము పోయిన బట్టి మా తరం ఇటు పోద్దు ఏడుంటారు. మీలో కూడా మాలో భాగస్తులే కాదంటోళ్ళ. దీని ఉపశమ ఎట్లుంది మీకు? మీరేమనుకుంటున్నారు? ఇప్పటికి ఏమీ అనుకోలేదు తమ్ముడు. ఇయ్యాలనే ఇదే లేదు జనం కాడ, ఎవడ కాడ కానీ, ఇడ్లు కాడ కానీ, మన సన్నకారు రైతుల కాడ కానీ పోరాడదామనే చూస్తున్నాం. ఇప్పుడు అదిగో రాయపట్నంలో పగదులేరంట, వాళ్ళు ఇటు పోవాలా? ఇప్పుడు మనము ఈ ఊరు తీస్తాడు, ఈ ఊరు తీసిన పట్టు మళ్ళీ ఉలో పడితీడు. రేపు పొద్దున పోయా వాడు తీసే ఉద్దేశం అంతా అదే పని చేస్తాడు. ఈ ఊరు తీసాడు తమ్ముడా, ఉలో పడి తీయటం పెద్ద లెక్కే ఉంది. ఉల్లప్పుడు ఫేమస్ మామిడికాయ దాదాపు 70% మా ఊరు నుంచే వెళ్తాయి. ఇప్పుడు 70% ఏంది? 7 దాకా మన తోటలోనే మామిడికి ఉల్లప్పుడు ఫేమస్ మామిడికాయ అంతా మా ఊరు నుంచే పోతుంది. మేము ఎక్కడికి పోవాలి? ఇంక ఉల్లప్పుడు ఫేమస్ మామిడికాయ ఇంకెక్కడ పోతుంది? ఇక్కడ పోతుంది. ఎన్ని రాష్ట్రాలకు పోతుంది ఇది? ఇంత సపోటా కూడా దాదాపు 50%. అసలుకి వాళ్ళు ఇయటం చాలా తప్పు అయింది. ఇప్పుడు ఆడ రాయపట్టు పళ్ళు వాళ్ళ వల్ల మా మీద వచ్చి పడి ఇప్పుడు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది చేస్తున్నారు. మేము అన్ని పనులు ఆపుకొని ధర్నాలకి అన్నిటికీ మేము రైతులు ఏం పని చేయగలం? పొలం పని చేసుకొని బతకాలి. ఇప్పుడు ఇది ఉంటే కదా మేత పెట్టుకొని 4 గుడ్లు మేపుకొని పాలు తీసుకొని మా పైకి వచ్చి మనం గడుపుకుంటాము. అది అట్లా చేస్తాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీకు డబ్బులు ఇస్తాం, డబ్బులు ఏం చేసుకుంటాం? 4 రోజులు తింటే అయిపోద్ది, కొండైనా కరిగిపోద్ది. 30 లక్షలు ఇస్తావా? 30 లక్షలు తీసుకొని అటు పెడతావా? ఎటు పోతే ఈ గడ్డ ఉంటే కదా ఎటు ఉండేది. మనం ఎన్ని సంవత్సరాలు నేను, నా కొడుకు, మా నాన్న అందరూ ఇక్కడే కదా, అంతా ఈ పొలం మీదే ఉంటుంది. మా తాతల కానించి ఏడే ఉన్నాం మేము. ఇటు పోవాలి ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలా? ఏడ చూపిస్తావు మాకు నువ్వు? ఇంతకన్నా మంచి స్థలాలు చూపించి మాకు ఇదే వాటర్ ఉండాలా, ఇదే వాతావరణం ఉండాలా. ఎక్కడో తెచ్చిపోయి పెట్టి మేము పొలం పండించుకోవడానికి పక్కన చెరువు ఉండాలి. ఇట్లాంటి చెరువు 12,000 ఎకరం. ఇటు చూసినా ఆవిడ మా చెరువు, ఇటు చూసినా ఆవిడ 12 చిల్లర పైన వచ్చుద్ది. మా ఊర్లో వర్షాలు పడిపోయినా పై ఎత్తున వర్షాలు పడితే మా చెరువు నిండి. మాకు ఇప్పుడు రాళ్ళపాటు నిండిందంటే మాకు నిండి మా ఏటు నీళ్ళు. మా ఊర్లో వర్షాలు పడాల్సిన అవసరమే లేదు మాకు. అంత ఊరిని తీసుకెళ్ళి ఎక్కడో 16 వార్డులు తమ్ముడయ్యే
ఈ 16 వార్డులకి ఎంత ఓటింగ్ ఉంది? ఈ జనాన్ని చేసిపోయి నువ్వు ఆడబెట్టాలా? ఇప్పుడు 5,000 మంది వస్తే మీరు గవర్నమెంట్ 4,000 మంది అనుకున్నారు. 5,000కు పైన ఉన్నారు ఆ రోజు ధర్నాకు వచ్చింది. నిన్న ఏడంతమంది ఉన్నారు? ఏడు కూడా 6,000 దాకా ఉన్నారు. బాగానే వచ్చాయి. మళ్ళీ ఇతర ఊళ్ళోళ్ళు కూడా కాదు, వాళ్ళు ఏం చేయాలని ఈ ఊరిని తెచ్చిపోయి ఎక్కడ పెట్టాలో చంద్రబాబుని పెట్టమని ఆడ పెడతాడు. ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇంకెక్కడ ప్లేసులు లేవా? గవర్నమెంట్ ప్లేసులు చాలా ఉన్నాయి. ఎన్ని దిక్కలు ఉన్నాయి? దిక్కలు ఉన్నాయి మన స్టేట్లో. ఇప్పుడు నువ్వు ఈ ప్రాజెక్ట్ పెట్టుకున్నావు, అది పాలిస్ట్ ఉంది, లాగా తీసుకో, అది పెట్టుకో. ఏడాది చాయ్ చల్ల కానించి 7 దాకా ఉంది పాలిస్ట్. దాన్ని లాగా తీసుకొని పెట్టుకో, నీకు కావాల్సిన కాడికి. సోలో ఎవడుద్దన్నాడు? అందరు బతికి ఉండే స్థలంలో తీసేస్తే తీయగలిగిందే లేదు. మనం చివర లేదు, ఊపిరి పోయినా సరే ఈ గడ్డను వదిలిపెట్టే పాయింటే లేదు. ఇక్కడ ప్రజలకు ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఇక్కడ ప్రజలు ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. మా పల్లెటూరు వాతావరణం దేవుడు మాకిచ్చిన గొప్ప వరమని గ్రామస్తులు అంటుంటారు. ఇక్కడ వీచే స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో జీవించే అవకాశం మా కరేడు గ్రామంలో దొరుకుతుందని గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి గ్రామాలను ప్రభుత్వమే కానీ పట్టుబట్టి తను అనుకున్నదే చేయగలిగితే భవిష్యత్తులో కరేడు గ్రామం, ముఖ్యంగా ఉప్పరపాలెం, రామకృష్ణపురం అనే గ్రామాలను మనం ఇంకా చూడలేము. చరిత్రలో ఆ ఊర్లు ఉండేవని చెప్పుకోవడం తప్ప ఏమీ చేయలేం. ఏది ఏమైనా పరిశ్రమల కోసం కొన్ని వేల ఎకరాల పచ్చటి పంట భూములు నాశనమవుతున్నాయి. హోదా కోసమో, ఉపాధి అనే పేరు కోసమో, పెద్ద పెద్ద బిల్డింగుల కోసమో, కార్పొరేట్ పరిశ్రమల కోసమో పంట భూములు నాశనం అవుతున్నాయి. ఇన్నాళ్ళు మనం జీవించడానికి తోడ్పడిన ఈ పచ్చటి పంట పొలాలు, ఈ భూమి, బంధాలకు అనుబంధాలకు ప్రతీకగా నిలిచిన ఈ గ్రామాలని నశించిపోకుండా, కనుమరుగైపోకుండా ఉండాలని కోరుకుందాం. వీలైతే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. ఈ గ్రామస్తుల కష్టాలని అందరికీ తెలిసేలా చేయండి. కరేడికి సపోర్ట్ చేయాలనుకున్న వారు ఒక లైక్ చేసి సేవ్ కరేడ్ అని కామెంట్ చేయండి.